హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలాసార్లు ఏంటి అంటే స్కిన్ మనకి క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది మనకి డార్క్గా ట్యాన్డ్గా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు వింటర్స్లో ఏంటి అంటే మనకి ఎక్కువగా డ్రైనెస్ వల్ల కూడా స్కిన్ చాలా డార్క్గా అయిపోయి స్కిన్ అనేది చాలా ట్యాన్డ్గా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ మనకి స్కిన్ పైన హ్యాండ్స్ పైన అయినా కానీ ఫేస్ పైన అయినా కానీ పిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ ఫామ్ అయిపోతాయి అండ్ మెలాజ్మా కూడా స్టార్ట్ అవుతుంది. సో అంతేకాకుండా మనకి నార్మల్గా సమ్మర్స్లో అనుకోండి మనకి యూవీ రేడియేషన్స్ ఎక్కువగా అంటే మనకి సమ్మర్లో సన్ ద్వారా వచ్చే రేడియేషన్స్ ఆ రేస్ వల్ల మన స్కిన్ చాలా డార్క్ అయిపోతుంది. సో దాన్ని మనం సన్ ట్యాన్ అంటాం కదా. సో ఆ ట్యాన్ ఉన్నప్పుడు కూడా మనకి స్కిన్ అనేది కొంతసేపు కూడా మనం ఒక 5 to 10 minutes కానీ కొంచెం బయట ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయినా ట్యాన్కి ఎక్స్పోజ్ అయినా కానీ మనకి ఫేస్ కానీ లేదంటే ఇతర స్కిన్ కానీ మనం మొత్తం కూడా మనకి ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో అలా ట్యాన్ కాకుండా మనకి నార్మల్గా అయితే ఎస్పీఎఫ్స్ ఉన్న మనకి అంటే సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అనేవి మనము వాడుకుంటూ ఉంటే కొంచెం మనము ట్యాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎక్కువగా మీరు సన్కి ఎక్స్పోజ్ అయ్యారు, ఎక్కువ సన్ ట్యాన్ వచ్చేసింది, ఇంకా అది మనకి క్లియర్ చేసుకోవడానికి అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనకు కొన్ని హోమ్ రెమెడీస్ మనం కొన్ని చిన్న చిట్కాలు మనం ఇంట్లో పాటిస్తే ఏంటి అంటే మనకి ఆ సన్ ట్యాన్ అనేది చాలా ఈజీగా మనము రిమూవ్ చేసుకోవచ్చు అండ్ మనకి స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక చిట్కా చూద్దాము. సో దీనికోసం ఇక్కడ మనకు కావాల్సింది ఆలు అంటే పొటాటోస్ ఉన్నాయి కదా, ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది తేనె. సో తేనె ఈ రెండు కూడా అంటే మనకి ఆలులో ఏంటంటే అందులో ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే మన స్కిన్ని వైటన్ చేస్తాయి, ట్యాన్ని రిమూవ్ చేసేసి మన స్కిన్ని చాలా బ్రైటర్గా ఉంచుతాయి. అంతేకాకుండా మనకి తేనెలో ఏంటి అంటే మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో మన స్కిన్ చాలా మాయిశ్చర్డ్గా సాఫ్ట్గా ఉంటుంది, డ్రైనెస్ పోతుంది అండ్ స్మూత్గా గ్లోయిగా కూడా ఉంటుంది. అండ్ ఇందులో ఉండే బ్లీచింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి స్కిన్ పైన ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్గా మనము ఈ ఆలూలోంచి కొంచెం మనం ఈ ఆలు అంతా కూడా కొంచెం నీట్గా పీల్ చేసుకొని గ్రేట్ చేసుకొని జ్యూస్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనము ఆలూది నీట్గా స్క్వీజ్ చేసుకొని జ్యూస్ అంతా కూడా మనము రిమూవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఈ ఆలూ జ్యూస్లో తేనెని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తేనెని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ట్యాన్ ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ చాలా డ్రైగా ఇంకా డార్క్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ పొటాటో అంటే మనకి ఆలూలో జ్యూస్లో ఏంటి అంటే వైట్నింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. మన స్కిన్ని వైటన్గా చేయడానికి అంటే ఆ డార్క్నెస్ అనేది మనకి క్లియర్ చేసుకోవడానికి, ఆ ట్యాన్ని క్లియర్ చేసుకోవడానికి మనకి ఒకవేళ నెక్ పైన కానీ అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ లేదంటే ఐస్ దగ్గర కానీ డార్క్నెస్ ఉన్నప్పుడు కూడా మనము ఈ ఆలూది సొల్యూషన్ ఆలు ఇంకా హనీది సొల్యూషన్ కనుక మనం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి ఈ స్కిన్ మీద ఏదైతే డ్రైనెస్ ఉంటుందో అదంతా కూడా క్లియర్ అవుతుంది, బాగా చక్కగా మనకి మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా వైట్నింగ్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఆ డార్క్నెస్ అంతా కూడా రిమూవ్ చేసుకోవడానికి ఆలు చాలా మంచి ఇంగ్రీడియంట్. మనకి బ్లాక్ సర్కిల్స్ అండ్ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ రిమూవ్ చేయాలన్నా కానీ, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయాలన్నా కానీ, లేదంటే మనకి డార్క్ స్పాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకి ఆలు జ్యూస్ చాలా చక్కగా మనకి వర్క్ చేస్తుంది. కొంచెం ఇలా ఆలు జ్యూస్లో మనము నీట్గా హనీ మిక్స్ చేసుకుంటే ఏంటంటే హనీలో మనకి చాలా మంచి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వింటర్స్లో అయినా కానీ లేదంటే సమ్మర్స్లో అయినా కానీ మన స్కిన్ డార్క్నెస్ని తగ్గించుకోవడానికి మనకి మంచి మాయిశ్చరైజర్ అనమాట. స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది, మనకి స్కిన్ చాలా మాయిశ్చర్డ్గా ఉంటుంది అండ్ మనకి ఇన్స్టెంట్గా మనకి డ్రై లిప్స్ ఉన్నా కానీ డ్రై స్కిన్ ఉన్నా కానీ డ్రైనెస్ ఏదైనా మనకి స్కిన్ పైన ఉన్నట్లయితే మనకి హనీ యూస్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా మనకి చాలా మంచి మాయిశ్చరైజేషన్ అనేది దొరుకుతుంది స్కిన్కి అండ్ చాలా మంచి రిజల్ట్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఈ రెండు కూడా ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా మిక్స్ చేసుకొని మనం స్కిన్ని చక్కగా వాష్ చేసుకొని నీట్గా క్లెన్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. కొంచెం మనకి ఫేస్ పైన కానీ హ్యాండ్స్ పైన కానీ నీట్గా చక్కగా అప్లై చేసుకొని ఒక 20-30 minutes పాటు ఉంచుకోవాలి. ఎందుకంటే ట్యాన్ కదా మనకి, సో ట్యాన్ అనేది మనకి చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి ఒక 30 minutes అన్నా మీరు ఉంచుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకోవడం అనేది మనము డైలీ చేస్తే చాలా మంచిది. ఈ సొల్యూషన్ మీరు ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 4-5 days వరకు పెట్టుకోవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా ఈ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ట్యాన్ కాబట్టి మనకి రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక డే చేసేసి మళ్ళీ 2-3 డేస్ గ్యాప్స్ ఇచ్చి మళ్ళీ మనం చేస్తే మనకి ఆ రిజల్ట్ అనేది అంత మంచిగా ఉండదన్నమాట. సో ఫాస్ట్ రిజల్ట్, మనకి బెటర్ రిజల్ట్ ఉండాలి అంటే రెగ్యులర్గా ఈ సొల్యూషన్ని మనకి ఎక్స్పోజ్ అయిన పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో, అంటే నెక్ దగ్గర మనకి బ్యాక్ నెక్ కానీ, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, ఫేస్ కానీ, ఈ ప్లేసెస్కి మనకి ఎక్కువగా ట్యాన్ అనేది ఉంటుంది. సో మనకి ఎక్స్పోజ్ అయ్యే ఆ స్కిన్ పైన అంతా కూడా నీట్గా మనము అప్లై చేసేసుకుని ఒక 20-30 మినిట్స్ పాటు ఉంచుకొని ఎవ్రీడే మనము వాష్ చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ట్యాన్ మనకి క్లియర్ అవ్వడమే కాకుండా స్కిన్ చాలా షైనీగా ఉంటుంది, మనకి ఇంకా బ్రైటర్గా కనిపిస్తుంది. మనకి డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ, పింపుల్ మార్క్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా మనకి పిగ్మెంటేషన్ కానీ, పిగ్మెంటేషన్కి కూడా మనకి ఈ ఆలు జ్యూస్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. చాలా మంచిగా మనకి క్లియర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ పిగ్మెంటేషన్ కానీ, మనకి మెలాజ్మా కానీ, డార్క్నెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి తగ్గించుకోవడానికి ఆలు జ్యూస్ చాలా మంచి ఇంగ్రీడియంట్. సో రెగ్యులర్గా ట్యాన్కి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి ట్యాన్కి కూడా రెగ్యులర్గా ఇది యూస్ చేస్తూ ఉంటే సొల్యూషన్ అనేది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ రెగ్యులర్గా కుదరకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్, అంటే ఒక డే తర్వాత ఒక డే మనం గ్యాప్ ఇచ్చి ఒక డే అలా అయినా మీరు చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే మనకి రెగ్యులర్ యూస్ తోటే ఆ డార్క్నెస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. మనకి ఇన్స్టెంట్గా ఒకసారి 2-3 టైమ్స్ మనం ఒకేసారి యూస్ చేయగానే అది తగ్గిపోవడం అనేది ఉండదు. సో ట్యాన్ అనేది మనకి ఎక్కువగా స్కిన్ పైన మనకి అప్లై అయిపోతుంది కాబట్టి సో అది రిమూవ్ చేసుకోవాలంటే చాలా కష్టం. అండ్ రిమూవ్ చేసుకోవడానికి మనకి ఇలా సొల్యూషన్తో మనము ట్యాన్ క్లియర్ చేసుకోవచ్చు అండ్ స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు. అండ్ తర్వాత కూడా ట్యాన్ రాకుండా జాగ్రత్త పడాలి అంటే కంపల్సరీగా బయటికి వెళ్ళే ముందు సన్ ప్రొటెక్షన్ SPF, మనకి సన్ స్క్రీన్ అనేది, లోషన్, మనం క్రీమ్స్ కానీ ఏదైనా కానీ అప్లై చేసుకుంటే చాలా మంచిది. సో ట్యాన్ అనేది మనకి రాకుండా ఉంటుంది అండ్ మనం స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సొల్యూషన్ అనేది మనకి చాలా చక్కగా ట్యాన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి చాలా కారణాల వల్ల, అంటే మనకి బాడీ పైన యూవీ రేడియేషన్స్ ఎక్కువగా ఉండడం ద్వారా, అంటే ఎప్పుడైనా యూవీ రేడియేషన్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే మనకి ఎండలో ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కానీ, హీట్కి ఎక్కువగా మనము ఎక్స్పోజ్ అయినా కానీ, లేదు అంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనకి సరిగ్గా క్లీనింగ్ అది చేసుకోకపోయినా కానీ మనకి స్కిన్ పైన ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఆ ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ ప్యాక్ చూద్దాము. ఈ ప్యాక్ మనకి చాలా బాగా ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్లీచ్ చేస్తుంది, స్కిన్ని గ్లోయిగా ఉంచుతుంది, స్కిన్ని మనకి బ్రైటర్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికోసం మనకి ఇక్కడ ముందుగా తీసుకోవాల్సింది ఏంటి అంటే శనగపిండి. శనగపిండిలో మనకి చాలా మంచి స్క్రబ్బింగ్ ఏజెంట్స్ ఉంటాయి, స్క్రబ్బింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి స్కిన్ ఇది జెంటల్గా ఎక్స్ఫోలియేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. శనగపిండిలో మనకి చాలా మంచి క్వాలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. మన స్కిన్ని బ్రైటర్గా చేస్తుంది, మన ఫేస్ స్కిన్ని, మనకి హ్యాండ్ స్కిన్ అయినా కానీ టైటన్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ని బాడీ పైన రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, పోర్స్లోంచి మనకి డస్ట్ని అంతా కూడా రిమూవ్ చేసి స్కిన్ని క్లియర్గా క్లీన్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. శనగపిండి అనేది మన స్కిన్ని బ్రైటర్గా చేయడమే కాకుండా మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండడం ద్వారా వ్రింకిల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, స్కిన్ లూజన్ ఉంటుంది కదా, స్కిన్ అనేది మనకి లూజ్గా ఉంటుంది కదా, సో ఆ లూజన్ స్కిన్ని కూడా టైటన్గా చేయడానికి అండ్ మనకి చాలా బాగా బ్రైటర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి చాలా బాగా మనకి ఈ శనగపిండి అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనము ఈ శనగపిండిలో మిక్స్ చేసుకునేది లెమన్లో మనకి అసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే లెమన్లో ఉండే C వైటమిన్ అనేది మన స్కిన్కి ఒక మంచి బ్లీచింగ్ ఏజెంట్ లాగా హెల్ప్ చేస్తుంది. సో ఆ బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం ద్వారా మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ అనేది మనకి ఈజీగా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా మనము శనగపిండిని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ పీస్ వరకు మనకి లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ 2 to 3 టేబుల్ స్పూన్స్ శనగపిండికి మనకి హాఫ్ పీస్ మనకి లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము తేనెను కూడా మనము ఈ ప్యాక్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా తేనెని యాడ్ చేసుకున్నాం కదా, తేనె కూడా మనకి చాలా మంచి బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడమే కాకుండా స్కిన్ని లైటన్ చేయడానికి, మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో మనము తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం థిక్ పేస్ట్ లాగా మనకి అయ్యేలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది.
మనకి యాంటీ ట్యాన్ ప్యాక్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి నార్మల్గా ఈ ట్యాన్ అనేది మనకి యూవీ రేడియేషన్స్ అంటే ఎక్కువగా మనం ఎండలో ఎక్స్పోజ్ అయినా అలా యూవీ రేడియేషన్స్కి మనకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు అవుతూ ఉంటుంది కాబట్టి స్కిన్కి ట్యాన్ అనేది. సో ముందుగా మనము ఆ ట్యాన్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది మనము బాడీకి అప్లై చేసుకొని బయటికి వెళ్ళాలి. అండ్ సన్ స్క్రీన్ కూడా మనకి అప్లై చేసుకున్న వెంటనే మనము మాయిశ్చరైజర్ అనేది ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత మాయిశ్చరైజర్ మనం అప్లై చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ కూడా మనకి ఇండియన్కి అయితే SPF 20 to 25 వరకు అయితే సన్ స్క్రీన్ లోషన్స్ ఏవైనా కూడా మనకి ఉపయోగపడతాయి. సో అలా మనం సన్ స్క్రీన్స్ వేసుకోవడం ద్వారా స్కిన్కి కానీ మనకి ఫేస్కి కానీ బాడీకి కానీ మనకి ట్యాన్ అనేది తొందరగా అవ్వకుండా స్కిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్ వేసుకున్న వెంటనే కూడా మనకి అప్లై చేసుకున్న వెంటనే కూడా మనము వెంటనే సన్కి కానీ అంటే బయటికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చేయకూడదు. ఒక 10 minutes కానీ 5 minutes కానీ మనం వెయిట్ చేసి తర్వాత బయటికి వెళ్ళాలి. సో ఇలా మనము యూవీ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా అంటే సన్ ట్యాన్ అనేది మనకి అంటే ఆ ట్యాన్ అనేది స్కిన్కి మనకి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి అలా సన్ ట్యాన్ వచ్చినా కానీ లేదంటే నార్మల్గా మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోయినా కానీ ఇలా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవడం ద్వారా మనకి స్కిన్ పైన ఉన్న ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఎందుకు అంటే ఇందులో మనము శనగపిండిని యాడ్ చేసుకున్నాము, లెమన్ జ్యూస్ని యాడ్ చేసాము, అండ్ అంతేకాకుండా తేనెని కూడా మిక్స్ చేసుకున్నాము. తేనె మన స్కిన్ని చాలా బాగా మాయిశ్చర్డ్గా ఉంచుతుంది, స్మూత్గా ఉంచుతుంది, షైనీగా ఉంచుతుంది అండ్ గ్లోయిగా ఉంచుతుంది. అంతేకాకుండా మనకి తేనె అనేది మన స్కిన్ని లైటన్ చేయడానికి యంగర్గా మన స్కిన్ అనేది యంగర్గా కనిపించడానికి అండ్ స్కిన్ని టైటన్ చేయడానికి మనకి వ్రింకల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా క్లీన్గా ఉంచడానికి అండ్ యంగ్ లుకింగ్గా కనిపించడానికి ఈవెన్ టోన్డ్గా కనిపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా మనము తేనెని ఉపయోగించడం ద్వారా ఇన్ని బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. సో నార్మల్గా మనము ఏదైనా ప్యాక్స్ మిక్స్ చేసుకున్నా కానీ మనం ఏదైనా ప్యాక్స్ అప్లై చేసుకున్నా కానీ అందులో తేనె కానీ లెమన్ కానీ మిక్స్ చేసుకుంటే చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి మనకి ఫేస్కి అందుతాయి అండ్ మన స్కిన్కి కూడా అందుతాయి అన్నమాట. సో ఆ బెనిఫిట్స్ అనేవి మన స్కిన్కి వస్తాయి. అంతేకాకుండా ఇందులో మనము లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం ద్వారా లెమన్ జ్యూస్ అనేది మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేయడానికి అండ్ బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి మన స్కిన్ చాలా బ్రైటర్గా కనిపిస్తుంది, లైట్ అవుతుంది. ట్యాన్ అనేది మనకి ఒక 2 to 3 daysలోనే కొంచెం రిమూవ్ అవ్వడం అనేది మనకి ఎఫెక్టివ్గా తెలుస్తూ ఉంటుంది. ఈ ప్యాక్ మనము మిక్స్ చేసుకున్న తర్వాత స్కిన్కి నీట్గా అప్లై చేసుకుని ఒక 20 నుంచి 30 minutes పాటు ఉంచుకున్న తర్వాత నార్మల్గా మనము ఏదన్నా కొంచెం తడి చేసేసుకొని లేదంటే కొంచెం తడిగా మనకు ఆ ప్యాక్ కొంచెం తడి పెట్టేసుకొని రబ్ చేస్తూ రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా మనకి ప్యాక్ అనేది ట్యాన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవచ్చు, మనకి నెక్ డార్క్నెస్ రిమూవ్ చేసుకోవచ్చు, నీస్ కానీ థాయిస్ కానీ మనకి ఇలా ఎల్బోస్ కానీ బ్లాక్గా ఉంటాయి కదా, ఆ బ్లాక్నెస్ అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ పైన ఉన్న డార్క్నెస్ అనేది కూడా మనకి రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ అనేది మనకి అప్లై చేసుకుని స్క్రబ్ చేస్తూ వాష్ చేసిన తర్వాత లైట్ మాయిశ్చరైజర్స్ ఏవైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి ఏంటి అంటే ట్యాన్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఒక 3 to 4 times మనము 3 to 4 days లేదు అంటే ట్యాన్ డీప్నెస్ని బట్టి మనకి ఇంకా పోలేదు అనుకుంటే ఒక 1 week or 2 weeks పాటు కంటిన్యూస్గా మనకి ప్యాక్ని అప్లై చేసుకుని తర్వాత మనము ఒకవేళ మనకి ఇష్టం ఉంటే ఏదైనా సోప్స్తో వాష్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మనము వాష్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే కంపల్సరీగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. స్కిన్ చాలా బ్రైట్గా, హెల్తీగా, వైట్గా కనిపిస్తుంది, యంగ్గా కనిపిస్తుంది, ఈవెన్ టోన్డ్గా ఉంటుంది. అండ్ మనకి ట్యాన్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా సి వైటమిన్స్ ఉన్న ఏవైనా క్రీమ్స్, సెరమ్స్ అలాంటివి మనం యూస్ చేయొచ్చు. లేదు అంటే మనకి హోమ్మేడ్ సి విటమిన్ సెరమ్స్ ఉన్నాయి, సి విటమిన్ క్రీమ్స్ ఉన్నాయి, అవి యూస్ చేయొచ్చు. ఎక్కువగా మనకి సి వైటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్న, జ్యూసెస్ తీసుకున్నా కానీ స్కిన్ చాలా గ్లోయిగా, బ్రైట్గా కనిపిస్తుంది. ఇంటర్నల్గా కూడా మనం క్లెన్స్ అవుతుంది కాబట్టి స్కిన్ షైనీగా, హెల్తీగా ఉంటుంది. అండ్ తేనె కూడా మనకి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది కాబట్టి ఈ 3 ingredients అనేవి మనకి ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఇలా ప్యాక్ లాగా మిక్స్ చేసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది.